అలా కర్ర ఎత్తి ఎవరైనా తల పగలగొట్టడానికి ప్రయత్నించడం తప్పు. పైగా ఇలా చేసేవాళ్ళు ఎవరైనా నేరస్తులవుతారు. అవునా? ఇప్పుడు నీకు ఇది నేరంగా అనిపిస్తుందా? నేను చూపిస్తాను నీకు అసలు నేరం అంటే ఏంటో. వదిలేయండి చిన్న పిల్లాడు. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. పద భీమా. మీరు ఏదైతే చేస్తారో దాని గురించి నిరంతరం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉండండి. అప్పుడు ఇంకెవరికి మిమ్మల్ని ప్రశ్నించే అవకాశమే దొరకదు. నాకు మీరంటే ఏమి భయం లేదు. మా అమ్మ ఇప్పుడు మీ విశ్వాసం ముందు తలవంచడానికి వచ్చింది. అందుకు మీరు సంతోషించాల్సి ఉంటుంది. కానీ మీకు కోపం వచ్చింది. అందుకే నాకు మీ విశ్వాసం పట్ల అభ్యంతరం. నాకేమనిపిస్తుందంటే ఇలాంటి విషయాలన్నిటినీ కూడా నమ్మాలని. అమ్మా, ఇంటికి పద. భీమ్రావు ఇవాళ చాలా గొప్ప మాట చెప్పాడు. ఆలోచించండి, లేకపోతే దారాలు కొనుక్కుని కట్టుకుంటూ ఉండండి. ఇక అది మీ ఇష్టం. అంటే మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మన ధర్మం, భక్తి అని నమ్ముతూ వస్తున్నాం. ఇప్పుడు ఈ భీమరావు అన్నాడని వదిలేయమంటావా? హే చూడు, మా విశ్వాసం అంత బలహీనమైంది కాదు భీమరావు అన్న మాటలకి సడలిపోవడానికి. అర్థమైందా? ఇక నీ దుకాణం మూసాయి, వెళ్ళు. ఏ ఇంటికి వస్తావు నువ్వు? భీమా, నేను అడుగుతుంది నిన్నే. ఏ ఇంటికి వెళ్తావు నువ్వు? ఒక పంచి ఎక్కడి నుంచి వస్తున్నావో తిరిగి అక్కడికే వెళ్ళిపో. ఎందుకంటే నీకే ఇల్లు లేదు. నేను బతుకున్నంత వరకు నువ్వు ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అమ్మా, అలా మాట్లాడద్దు. ఈ ప్రపంచంలో మా అమ్మా నాన్నలు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు. నేను అది వదిలి ఎక్కడికి వెళ్ళను. కొద్ది రోజుల కోసం వెళ్ళాను నిజమే. ఎందుకంటే నేను నా ముందు మంజుల అక్క పెళ్లి అవ్వడం చూడదలుచుకోలేదు. ఇంకా నీతో వాదించడానికి, నిన్ను వ్యతిరేకించడానికి నాలో ధైర్యం లేదమ్మా. పెళ్లి అయిపోయి ఉంటుందని నేను వచ్చానమ్మా. పెళ్ళేం జరగలేదు. పెళ్లి చెడిపోయింది. వింటున్నావా? మంజుల పెళ్లి చెడిపోయింది. నీకిప్పుడు సంతోషంగా ఉందా? నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేం జరిగిందో నీకు తెలీదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ అన్నలు బాలా, ఆనంద్ కలిసి మొత్తం నాశనం చేసేశారు. పెళ్లి చెడగొట్టేశారు. మీ అక్క మంజుల పెళ్లి కూతురే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ పెళ్లి వాళ్ళు రాలేదు. నిన్ను వెతకడానికని మీ నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఇంతవరకు రాలేదు. ఇంకా భాస్కర్ వాళ్ళ వదిన ఆమె వస్తువులు తీసుకురమ్మనేగా నువ్వు చెప్పింది బాలాతో, ఆనందతో. ఆమె అత్త మామూలు ఆమెను చంపేశారు తెలుసా? చూసావా భీమా, ఇన్ని అనర్థాలు జరిగాయి. నీకు తెలియదు కదా? ఇవన్నీ నీ కారణంగానే. నువ్వు వెళ్ళిన తర్వాత ఇన్ని అనర్థాలు జరిగాయి భీమా. ఇక ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు నువ్వు? నీ ముందు నేను ఓడిపోయాను భీమా. నువ్వే గెలిచావు. నిన్ను వెతకడానికి మీ నాన్నగారు వెళ్ళారు. నువ్వు తిరిగి వచ్చావు. ఆయన రాలేదు. పాపం ఎక్కడ తిరుగుతున్నారో ఏమో. పైగా నిన్ను తీసుకురాకుండా ఆయన తిరిగి రారు. అయినా కూడా నువ్వే ఒప్పని అనుకుంటావు కదా. నేను చెప్పిన మాట ఏది వినవు నువ్వు. వెళ్ళిపో భీమా. ఎక్కడైనా నీకు నచ్చిన చోటుకి వెళ్ళుండు. నీకు అక్కడ ఎవరు ఉండరు. అమ్ముండదు, నానుండరు, అత్త అక్క ఎవ్వరు ఉండరు. నువ్వు ఎవరి మాట వినవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. ఏడవద్దమ్మా. మేమేదైతే చేశామో
మంచి కోసమే చేశాము. కానీ భాస్కర్ గారి వాళ్ళ వదిన చచ్చిపోవడం చాలా అన్యాయం. ఇంకా నాన్న కూడా నన్ను వెతకడానికి వెళ్ళి ఉండాల్సింది కాదు కదా. నేను ఎలాగో వస్తానుగా. నువ్వేమి దిగులు పడకు, నేను నాన్నని వెతికి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను నాన్నని వెతికి ఇంటికి తీసుకొస్తాను. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి కదలొద్దు. పద, నువ్వు నాతో పాటు ఇంటికి పద. నీ ఇష్టానికి చేసింది చాలు. ఇప్పుడు నేను ఏది చెప్తే అదే చేయాలి నువ్వు. అసలు నువ్వేమీ మాట్లాడవేంటయ్యా? ఆ అబ్బాయి ఉన్నాడంటే 100 మంది కోడళ్ళు దొరుకుతారు. కానీ మన అబ్బాయే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ నువ్వు వాడిని ఆపలేదెందుకో? నువ్వు వెళ్ళి వంట చెయ్యి, నాకు ఆకలిస్తుంది. నువ్వేం తండ్రి అయ్యా? వాడసలు ఎలా ఒప్పుకుంటాడో నాకు తెలీదు. కానీ నువ్వు వాణ్ణి ఎలాగోలో ఒప్పించి ఇంటికి తీసుకురా. ఈలోగా నేను మనందరి కోసం వంట చేసేస్తాను. నా భాస్కర్కి ఆలు కుర్మా పూరి అంటే చాలా ఇష్టం అయ్యా. నేను ఆలు పూరి చేస్తాను ఇవాళ. ఈ చెప్పు చూస్తున్నావా? దీంతో కొడితే చచ్చి ఊరుకుంటావు. వాడే వెళ్ళిపోయాడు. వస్తే రానివ్వు, రాకపోతే పోనివ్వు. వాడు ఏదైతే అనుకుంటున్నాడో అది సరికాదు. వాడి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళు ఏది చెబితే అది వాడు విని తీరాలి. వాడు మనల్ని సర్వనాశనం చేసేశాడు. ఏం చేశాడో చూసావుగా? డబ్బు, వస్తువులు, పరువు, ప్రతిష్ట అన్ని మట్టిలో కలిపేశాడు. కానీ నువ్వు వాడికి ఆలు పూరి తినిపిస్తావా? ముందు ఇది ఆలోచించు, అవన్నీ ఎలా తిరిగి రాబట్టుకోవాలని. నువ్వేం చేయొద్దులే, వెళ్ళి వంట చేయిపో. అరే భీమ్, వదినా. అమ్మా, వదినా, వదినా ఆగు. ఆగు, చిన్నపిల్లాడు, వదిలేవాడి. వదినా. అమ్మా, అమ్మా తలుపు తెరువమ్మా. అమ్మా తలుపు తెరువమ్మా. అమ్మా తలుపు తెరువమ్మా. వదినా. ఆగండి, ఆగండి. మీరందరూ సరిగ్గా వినండి. భీమా ఇక్కడే లోపల బంధించి ఉంటాడు. ఎవరు తలుపులు తెరవద్దు. ఎందుకంటే ఇదే అందరికీ, భీమాకి నాకు మంచిది కూడా. అమ్మా తలుపు తెరువమ్మా. ఎంత అరుస్తావో అరుచుకో భీమా, నేను అసలేం పట్టించుకోను. ఇక మీరెవరు కూడా వాడిని పట్టించుకోవద్దు. చూడు, మేము నిన్నెన్నోసార్లు అడిగాము నిన్నిక్కడికి ఎవరు పంపించారో ఆ వ్యక్తి పేరు చెప్పమని. కానీ నువ్వు చెప్పలేదు. కానీ మాకు తెలుసు అతనెవరు. వెళ్ళు,
వెళ్ళు ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర అతన్ని కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నీకు డబ్బులు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నట్టున్నాడు 3-4 రెట్లు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఇంట్లో నీళ్లు తాగటం నీ దృష్టిలో పాపమో ఆ ఇంట్లో వస్తువులు పగలగొట్టి నువ్వు ఒక పాపం చేశావు. ఇక అదే ఇంట్లో నిన్న రాత్రి అంతా కట్టేసుంచావు. ఇక ఊరందరూ ఈ దృశ్యం చూశారు కూడా. మేము నీకు ఇంకా పెద్ద శిక్ష వేయదలుచుకోలేదు. నువ్విక జీవితాంతం శుద్ధీకరణ చేసుకుంటూ ఉంటావు. కానీ ఎంత శుద్ధీకరణ చేయించుకున్నా ఒక నిస్సహాయులైన పేదవాళ్ళింటి మీద దాడి చేసి మహాపాపం చేశావు. ఆ పాపం నీకు ఎప్పటికీ పోదు. చాలా రోజుల తర్వాత ఇవాళ నా కొడుకు తిరిగొచ్చాడు. అందుకే నేను వదిలేస్తున్నా. సంతోషం, కొడుకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఎలాంటి సంకోచాలు లేకుండా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. చూడండి, మాకు చాలా నష్టం జరిగింది. కొడుక్కి పెళ్ళి అవ్వలేదు. ఇంకా ఆ షాక్తో మా పెద్ద కోడలు చనిపోయింది. సమాజంలో మాకున్న పరువు పోయింది. మేము అన్ని విధాలా నష్టపోయాం. నష్టపరిహారం కావాలి మాకు. మాకు నష్టపరిహారం ఇవ్వండి. అసలు మీరేం మనుషులు? మీరు మీ కోడల్ని హత్య చేశారు. ఇప్పుడు మమ్మల్ని నష్టపరిహారం అడుగుతున్నారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, మాకు రావాల్సినవి లెక్క తేలకుండా మేము ఇక్కడి నుంచి కదలేదే లేదు. లెక్కలా? చూడండి, మేము ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ఇంకా బాధ పెట్టదు మీరు. పాపం వీళ్ళు చెప్పేది నిజమే. వీళ్లతో మాట్లాడి వీళ్ళని బాధ పెట్టడం సబబు కాదు. మనకు కావలసిన కట్న కానుకలు లోపల పెట్టుంటారు. వాటిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు మర్యాదగా బయటికి నడవండి, లేకపోతే బాగుండదు చెప్తున్నాను. మంజుల, కర్ర పాడే. ఇదేనా మాట్లాడే పద్ధతి? లేదత్తా, ఇలాంటి వాళ్ళతో అలాగే మాట్లాడాలి. నువ్వు కర్ర పడేయక మంజుల. మంజుల అక్క, నువ్వు చేసేది కరెక్టే. కర్ర అస్సలు పడేయద్దు కింద. నువ్వు ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడమే కరెక్టు. వద్దు వద్దు, పట్టుకొనివ్వండి. ఎలాంటి సంస్కారం నేర్పితే పిల్లలు అలాగే చేస్తారు. దీన్ని మనం కోడల్ని చేసుకోవాలనుకున్నాం. పెళ్లి ఆగిపోవడం మంచిదైంది. నిజమేనండి, ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరిది ఇలాంటి సంస్కారమే అనుకుంటాను. నా పిల్లలందరూ ఎలాంటి వాళ్ళో నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఇది కూడా తెలుసుకున్నాను, మీరెలాంటి వాళ్ళు. నేను చాలా బాధపడుతున్నాను. మీలాంటి వాళ్ళ ఇంటికి నేను నా కూతురుని ఇవ్వాలనుకున్నాను. చాలా పెద్ద తప్పు జరిగేది నా వల్ల. ఆ దేవుడు కాపాడాడు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. నువ్వేమనుకుంటున్నావు? మేము మిమ్మల్ని ఊరికే వదిలేస్తామనుకుంటున్నావా? మాకేదైతే నష్టం జరిగిందో
దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించాల్సిందే మీరు. మీరు వెళ్తారా లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తాంలే. కానీ గుర్తుంచుకోండి, నష్టం మొత్తం కక్కిస్తాను. పద. వెళ్ళండి. వదినా, ఇప్పటికైనా వాళ్ళ గురించి తెలిసిందిగా మన అమ్మాయి ఆ రాక్షసుల కొంపలోకి వెళ్లకుండా తప్పించుకుంది అని. ఇప్పుడైనా భీమ్ను వదిలే వదినా. లేదు, భీమాకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వాడు లోపలే ఉంటాడు. మంజుల, నువ్వు నాకు చెల్లివైనందుకు నాకు గర్వంగా ఉంది. నాకు కూడా. భీమ్, నేను నిన్ను దగ్గరికి తీసుకోలేను, కానీ నాకు గర్వంగా ఉంది మీరందరూ నా అన్నదమ్ములు అయినందుకు. వాళ్ళ పిల్లలందరివి ఒకే రకం బుద్ధులయ్యా. కర్ర తీసింది పిల్ల, చూసారా? ఎవ్వరిని వదిలిపెట్టను, అందరి లెక్క తేలుస్తా. అంత సులభంగా తేలే లెక్కలు కాదు. ఆ పిల్లలు మీ మీదకి కర్రలెత్తారు, మీరు భయపడి పారిపోతున్నారా? ఏదో ఒకటి చేసి ఉండాల్సింది మీరు, లేకపోతే వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది? ఏంటి మంగేష్? అవును సేట్ గారు. అరే, వాళ్ళంతా గట్టి పిండాలు, మాలాంటి ముసలోళ్ళకి భయపడరు. అరే, వాళ్ళ పిల్లలు మీకు కర్ర చూపించారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళకి పోలీసుల లాఠీ చూపించండి. పోలీసులంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అది నిజమే. కాస్త ఆలోచించండి. పాపం మీ ఇంటి కోడలేమో చనిపోయింది, పెళ్ళేమో చెడిపోయింది, కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పాపం మీరిద్దరూ బాధలు పడుతూ ఊరు ఊరు తిరుగుతున్నారు. మీరే ఆలోచించండి. ఇదంతా మీ జాతి వాళ్ళకి తెలిసిందనుకోండి, మీ కుటుంబానికి ముందు ఇచ్చినంత గౌరవం ఇస్తారా? అసలు ఎవరో? ఏంటి మంగేష్? అవును సేట్ గారు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అలా అనిపించటం లేదే, మీరిద్దరూ మా జాతి వాళ్ళని. మరి మీకు మా గురించి ఇంత బాధ ఎందుకు? అరే, ఆ దేవుడు మంచోడు, మమ్మల్ని మీ జాతిలో పుట్టించలేదు. మంగేష్, కోపం వద్దు. చూస్తున్నావుగా వీళ్ళు ఎంత బాధలో ఉన్నారో. చూడండి, మేము పెద్ద జాతి వాళ్ళం, ఇంకా చాలా పెద్ద మనుషులం. అందుకని మాకు బాధ్యత ఉంటుంది. మేము నిస్సహాయులకు సహాయం చేయడం, చేయూతివ్వడం, వాళ్ళకి వాళ్ళ హక్కులు ఇప్పించడం, అంతే. అందుకే మేము ఇదంతా చేస్తాం. మీరిప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకేమో ఫిర్యాదు చేయండి. ఇంకా మీరు మీ అబ్బాయికి బాగా నచ్చజెప్పుకుని ఇంటికి పిలుచుకోండి. లేకపోతే మీకు రామ్జీ సత్పాల్ కుటుంబం గురించి పూర్తిగా తెలీదు. ఇతరుల కుటుంబాలు కూల్చి వాళ్ళ పిల్లల్ని వీళ్లల్లో కలుపుకునే అలవాటు ఎప్పటినుంచో ఉంది వాళ్ళకి.